పిల్లలను వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దింది. ఇప్పటి బాధ్యతలు ఏంటి అంటే, ఇప్పటి చచ్చేంత వరకు మనిషికి బాధ్యతలు ఉండనే ఉంటాయి. ఇప్పటి బాధ్యతలు ఏంటి అంటే, ఓల్డ్ ఏజ్ అయిన తల్లిదండ్రులు ఉంటారు, కొందరు తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు, కానీ ఉన్న వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది. మగవాళ్ళకి వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళు కానీ ఇక రిలేషన్ సర్కిల్ ఇవన్నీ చూసుకొని సంసార సాగరం అది కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మగవారికి అంటే మీ తల్లిదండ్రులను చూసుకోవాలి, మీ పిల్లలను చూసుకోవాలి. ఇప్పుడు బాధ్యత. అంతకుముందేమో పిల్లలే, తర్వాత తల్లిదండ్రులు ఏజ్డ్ కాగానే ఈ బాధ్యతలు. ఎవడైనా చూడకపోతే మనిషివి కాదా, నువ్వు తల్లిదండ్రుల్ని జన్మనిచ్చిన తల్లిదండ్రుని చూడవా అంటారు. ఆ రకంగా అటు చూసుకోవాలి, ఇటు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి. ముఖ్యంగా స్త్రీలకైతే ఇంకా ఎక్కువ. అత్తారింటికి వెళ్తారు, అక్కడ అత్తమామని చూడాలి. మళ్ళీ కన్న వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, ఆడపిల్లలకి సాధారణంగా. ఇటు చూసుకోవాలి, పిల్లల బాధ్యత. ఈ రకంగా ఈ కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ జీవిత సత్యాలు అంతే, తప్పవు ఇవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ఒక బాధ్యత గల మనిషిగా ఉండేవాడికి ఇవన్నీ అవసరమే కూడా, ఖచ్చితంగా. ఆ రకంగా మీరంతా ముందుకు సాగుతున్నందుకు, ఏదో మేము కొంచెం శ్రమపడి మీకు చెప్పిన మాటలు కానీ, మీకు ఇంటరాక్షన్ కానీ, ఏదైనా కానీ మీ మిత్రుల వల్ల కానీ ఈ రకంగా ఇంతవరకు మీరు ఉన్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత గొప్పగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని మరి దాన్ని సక్సెస్ఫుల్గా ఆ తృప్తి కనిపిస్తుంది అందరి మొహాలలో. ఈ సమావేశము విజయవంతంగా ముగిసింది అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మాకు కూడా సంతోషమే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిసి మరి మీ గురించి తెలుసుకోవడం. చివరిగా మరి మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం పెట్టుకుని ఈరోజు పిలిచి ఘనంగా సత్కరించినందుకు మీ సంస్కారానికి, తర్వాత మీ ఆలోచనను అభినందిస్తూ, భగవంతుడు మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితాలను సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కొనసాగేట్టు చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్ రామచంద్ర సార్ గారికి. మన యొక్క భవిష్యత్తు గురించి చాలా చెప్పినందుకు, స్కూల్ గురించి చెప్పినందుకు చాలా సంతోషం. పెద్దలందరికీ, పూర్వ విద్యార్థులందరికీ నాకు శామర్పేట స్కూల్తో నాకు 20 సంవత్సరాల అనుబంధం ఉంది. శామర్పేట పిల్లలు నేను ఎప్పటికీ మర్చిపోను. శామర్పేట అంటేనే నాకు ప్రాణం లేసొస్తుంది. నా స్టూడెంట్స్, నా పిల్లలు అని నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నాకు కూడా శామర్పేట స్కూల్ మీరందరూ ఇంత బాగా ఉన్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ పిల్లలు కూడా అందరూ మంచి ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, అందరు సక్సెస్గా ఉన్నారు అన్నందుకు కూడా నాకు చాలా తృప్తిగా ఉంది. పిల్లలు ఇంత మంచిగా అయినరు, ఇంత బాగున్నారు అందరూ అని చాలా సంతోషంగా ఉన్నారు నాకైతే. అండ్ నాకు స్టూడెంట్స్ అంటే బాగుండదు, లేడీస్ అండ్ జెంట్స్ అంటే బాగుంటుంది. అప్పుడు బాగారు, ఇప్పుడు మొత్తం పవర్ అంతా. సో God has given me an opportunity to see you. I am very happy to see you. You are आप तो बड़े हो गए हैं, हम नहीं जानते हैं कौन किसके नाम पे नाम बोले तो भी नहीं पहचान नहीं करें.
మై. సో మీరంతా కూడా చాలా అభివృద్ధి దశలో ఉన్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే 38 ఏళ్ళ తర్వాత మమ్మల్ని పేరు పేరును గుర్తుంచుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం. సో ఉపాధ్యాయునికే ఉంటుంది ఇది అపురూపమైనటువంటి గౌరవం. ఏ పోస్టు ఏ ఉద్యోగానికి కూడా ఇంత ఉండదు, ఉపాధ్యాయునికే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు విద్యాదానం చేస్తాడు కాబట్టి. సో దానాలలో అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం, భూమిదానం ఇచ్చినా కూడా కొన్ని రోజులకు దాన్ని వ్యవసాయం చేస్తూ లోన్లు తీసి అప్పుల పాలై భూమిని అమ్ముకుంటాడు. వస్త్రదానం సంవత్సరం ఉంటే అది చిరిగిపోతుంది, పాడైపోతుంది. మరి ఇవన్నీ దానాల కంటే అన్నీ శాశ్వతం కాదు. విద్యాదానమే చాలా గొప్పది. విద్యాదానం తరగని ఆస్తి. సో దొంగలు దోచుకోనటువంటిది. విద్యాధనం మామూలు ధనం దోచుకొని పోతుంటే దొంగలు దోచుకుంటారు, కానీ విద్యాధనాన్ని ఎవరు కూడా దోచుకోరు. నా చోర హార్యం, నా భ్రాతృభాజ్యం, నా చ రాజభాజ్యం. అన్నదమ్ములతోని వాటాలేసి పంచుకుంటారు ఆస్తుంటే, కానీ విద్యాధనాన్ని ఎవరు పంచుకోరు, ఎవరు కూడా పంచుకోరు. తర్వాత మామూలు ధనాన్ని దానం చేస్తూ ఉంటాం, అందరికి పంచుతూ ఉంటాం. 1,00,000 మందికి 1 కోటి మందికి పంచుతాం. 1 కోటి రూపాయలు కానీ 1,00,000 రూపాయలు కానీ ఎన్ని కోట్ల రూపాయలైనా తరిగిపోతుంది, ధనం హరించుకుపోతుంది. కానీ విద్యాధనము చాలా గొప్పది. ఎందుకంటే 1 కోటి మంది 1,00,000 మందికి 1,000 మందికి ఎంతమందికి దానం చేసినా కూడా అది తరగదు. దానకర్తకు ఉపాధ్యాయులకు అది తరగదు. పైపెచ్చు ఇంకా తరగకుండా ఏముంటుందంటే స్పెషాలిటీ పెరుగుతుంది. విద్యాధనాన్ని దానం చేసినటువంటి గురువులు ఎంత దానం చేస్తే అంత ప్లస్ పాయింట్ పెరుగుతుంది, మాకందరికి కూడా పెరుగుతుంది. తర్వాత విద్యాదానం చేసినటువంటి విద్యావంతునికి ఎక్కడికి పోయినా కూడా, స్వదేశంలో విదేశంలో ఎక్కడికి పోయినా కూడా గౌరవము, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సో ఆ విద్య నేర్చుకోవడం వల్ల మేము ఈ స్థితిలో ఉన్నాము, మీకు విద్యాదానం చేసినాము. కాబట్టి విద్యాదానానికి అటువంటి గొప్పతనం ఉన్నది. మరి ఏ నగలకు, సంపదకు, దేని కూడా అతడు ఎక్కడికి పోయినా కూడా వేరెవర్ హీ గోస్ హీ విల్ బి హానర్డ్, హీ విల్ బి రెస్పెక్టెడ్. ఎక్కడ పోయినా కూడా గౌరవం, అపురూపమైన గౌరవం లభిస్తుంది విద్యావంతునికి. కాబట్టి ఇలాంటి విద్యావంతుల ఎడల రాజులు కించిత్తు గర్వం ప్రదర్శించడం మంచిది కాదు అని అంటాడు. ఎందుకంటే రాజు అంటాడు నేను చాలా గొప్పవని, సామ్రాటుని, చక్రవర్తిని అంటాడు. కానీ రాజు విద్యావంతుని ముందట చాలా చిన్నవాడు. ఎట్లంటే దానికి ఒకటి ఉన్నది, విద్వత్పంచ నృపత్పంచ నైవ తుల్యం కదాచన స్వదేశీ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంటే రాజు విద్యావంతుడు ఇద్దరు సమానులు కాలేదు. ఇందులో ఎవరు గొప్పవారు అంటే రాజు స్వదేశంలోనే కీర్తించబడతాడు, గౌరవించబడతాడు. ఈ రాజు వేరే దేశం పోతే నథింగ్, హీ విల్ బి జీరో. తన ఇక్కడ హీరో, అక్కడ పోతే జీరో. కానీ విద్యావంతులు ఎక్కడికి పోయినా కూడా, స్వదేశంలో విదేశంలో ఎక్కడికి పోయినా కూడా గౌరవించబడ్డ, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఆయనను గౌరవిస్తారు. ఈ రాజును వేరే దేశంతో గౌరవించరు. కాబట్టి ఆయన దృష్టిలో రాజు కంటే విద్యావంతుడు, మేధావి గొప్పవాడు. అలాంటి విద్యను దానం చేసినటువంటి గురువు గొప్పవాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లిదండ్రులు గురువు దేవుళ్ళతో సమానం, ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. అందుకే ప్రత్యక్ష దైవాలు వారిని మంచిగా చూసుకునేటువంటి బాధ్యత కన్నవారికి ఉంటుంది. కుమారులకు కానీ కూతుళ్ళకు కానీ అందరికి కూడా ఉంటుంది సమానమైనటువంటి బాధ్యత. కాబట్టి ఆచార్య దేవో, ఆచార్యుడు కూడా గొప్పవాడు, గురువుతో సమానం. గురువు చాలా గొప్పవాడు. కాబట్టి గురువుకు ఉన్నటువంటి స్థానము చాలా గొప్పది, విలువైనది, దానికి సాటి లేనటువంటిది. ఇక పోతే ఇలాంటి చాలా ఉదంతాలు ఉన్నాయి. కబీర్ దాస్ कहते हैं
कि कबीरदास के सामने और गुरु और गोविंद, भगवान गोविंद और ये तरफ गुरु जी दोनों खड़े हुए हैं। तो कबीरदास कहते हैं पहले किसे प्रणाम करते हैं? तो कबीरदास कहते हैं मैं भगवान को नहीं गुरु जी को प्रणाम करता हूँ, पहले गुरु जी को प्रणाम करता हूँ। क्यों करता है? क्योंकि भगवान कहाँ होते हैं, कैसे होते हैं, ये पूरा मैं नहीं जानता हूँ। कि भगवान के बारे में पूरा परिचय दे दिया गुरु जी ने, इसलिए गुरु जी बड़ा है। मेरे नज़र में गुरु जी बड़ा है, तो भगवान से बढ़कर है। ऐसा कबीरदास के दोहे में एक जगह మీకు అందరికీ చెప్పే ఉంటాను అనుకుంటాను. ఇలాంటివి అవన్నీ ఎప్పటికీ జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలా మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా సత్కరించినందుకు పేరు పేరును మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మరియు మీరందరూ కూడా ఇక వృద్ధులకి రావాలి. భగవంతుడు మీకు అందరికీ ఆయుస్సు, ఆరోగ్యము, మీ వృత్తి వ్యాపారంలో అభివృద్ధి, ఉన్నత స్థానాన్ని పొంది మరి మీరు భవిష్యత్తు బంగారు బాటలు వేస్తారని చెప్పి భగవంతుని కోరుతూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. ధన్యవాదాలు సార్. విశ్వసార్ గారికి చాలా చక్కగా చెప్పారు మా గురించి, చాలా సంతోషం సార్. ఇప్పుడు మన శంకరన్న మాట్లాడతాడు. విశ్వసార్ గారు ముఖ్యంగా వీళ్ళు అమాత్యులే, చాలా ధృవతారాలు, గొప్ప వ్యక్తులు. మనం కొంతమంది ఉన్నారు ఇందులో మనకు ఆంజనేయ సార్ చనిపోయిండు, కృష్ణమూర్తి చనిపోయిండు, కొంతమంది మనకు సత్యనారాయణ సార్ చనిపోయిండు. మన చెప్పిన వాళ్ళను స్పృశించుకుంటూ ఇప్పుడు ఇంత అనారోగ్యంతో ఉన్నా కూడా ఒక సారు, హెడ్ మాస్టర్ సార్ ఒకడు చాలా యాక్టివ్ ఉంటాడు. సారు ఫస్ట్ నుంచి కూడా యాక్టివ్ ఉంటాడు. కిషోర్ సార్ కూడా ఆరోగ్యము, రామచంద్ర రెడ్డి సార్ కూడా ఆరోగ్యం కొద్దిగా సమస్య ఉంది. కాబట్టి ఈ టైంలో అట్లా సార్ తక్కువ వస్తాడు. కాబట్టి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వదించినందుకు ఈ యొక్క టీచర్లకు నమస్కారములు, మీ యొక్క పాదాలు విన్నాను. ఇక చూసినట్టయితే మీ అందరి పేర్లు తెలుస్తున్నారు. ఎందుకంటే ఒకటే మీరు 8th ఉన్నారు, మేము 10th ఉన్నాం. పేర్లన్నీ నాకు టక తెలుసు. మా ఊరి నుంచి 5 6 వస్తుండే. యాదమ్మ అని పాపం ఇలాంటి చాలా కష్టపడి వస్తుండే. ఆంజనేయం కూడా ఉంటుండే, ఆంజనేయం కూడా తర్వాత చంద్రకళ టీచర్ ఇల్లే ఉంటుండే. తర్వాత కిషోర్ సార్ ఇల్లు 150 ఇంటి మీద కిషోర్ సార్ అదే ఊరు చివరనమ్మ. కానీ ఇక్కడ షామిలిపోయి ఎక్కడ పోయింది అంతా. ఇక్కడికి రావాలంటే నేను అడుక్కుంటూ వచ్చిన. నేను అంటే అటు రూట్ తెలుసు, నాకు ఈ రూట్ తెలియదు. ఇందులో ఇంత డెవలప్ అయిందా అని, ఈ బొమ్మరేజ్పేట రూట్ ఇంత డెవలప్ అయిందని నాకు తెలియదు. అడుక్కుంటూ అప్పుడు రోడ్డు మీకే చూస్తే ఇది లివెనియో చాలా దగ్గర అనిపిస్తుండే. వచ్చినా కొద్దిగా ఇంకా ముందు ఇది 3 కిలోమీటర్లు వచ్చినాక అప్పుడు లివెనియోకి లోపలికి వచ్చాం. కానీ మన గుబ్బర్గూడ ఎక్కడ పోయింది, మన శ్మశాన వాటికలు ఎటు పోయినాయి, మన క్రికెట్ ఆడిన ఎటు పోయినాయి, మనము ఆ గ్రౌండ్లు అవన్నీ చూస్తే ఇప్పుడు ఆ షామీర్పేట చెరువులోకి వెళ్ళి మేము నడుచుకుంటూ వద్దాం, మా బస్ స్టాండ్కి వెళ్ళి నడుచుకుంటూ వద్దాం. స్కూల్ మాకు బస్ దిగంగానే స్కూల్కు రావాలి, డిపోల నుంచి రావాలి. అది మొత్తం వాన వచ్చి మొత్తం చెరువు ఉంటుండే. అట్లా చెరువులలో కూడా మంచి ఒక కమర్షియల్ బిజినెస్, తర్వాత ఈ ఏరియా అంతా ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి. మా అత్తమ్మ కూడా స్కూల్ అసిస్టెంట్గా రిటైర్డ్. నేను కూడా టీచర్స్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని చేసుకున్నందుకు నాకు కూడా సంతోషం. ఎందుకంటే సార్కు తెలుసు, నన్ను ఎంక్వైరీ చేసింది మా మామ, ఎంక్వైరీ చేసింది రామచంద్ర సార్. నేను మా ఊళ్ళోకి వచ్చి పిల్లగాడు ఎట్లుంటాడు అని మళ్ళీ సార్ నాకు చెప్పలే. వాళ్ళకు ఉంది లింకు. మా మామకు కిష్టయ్య సార్ ఉంది. కిష్టయ్య సార్ నుంచి మోహన్ రెడ్డిని, తర్వాత రామచంద్ర రెడ్డి సార్ పట్టుకొని నన్ను ఎంక్వైరీ చేసుకొని పోయిండు. అంటే ఎస్బీఐ ఎంక్వైరీ ఉంటుంది కదా పోలీసులో, ఎస్బీఐ ఎంక్వైరీ. ఆ ఎస్బీఐ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తారు. అయినా కూడా వాళ్ళు ఏమంటారంటే పోలీసుకి నువ్వు సబ్ ఇన్స్పెక్టర్గా ఎవడ కాదు, ఆడ నక్సలైట్లు చంపుతున్నారు. ఇక వరంగల్లో పనిచేస్తే నీకు అసలు లేదు. టీచర్కి అయితే ఇస్తాం కానీ ఎస్ఐకి అయితే ఇయ్యం. వరంగల్లో మొత్తం ఇదే ఉండే, టీచర్కి ఇస్తాం కానీ ఎస్ఐకి ఇయ్యం, వాడు బక్కడు అని ఉండే. అట్లా ఉండే. నేను యాక్చువల్గా పోలీస్ అయితే నేను అనుకోలేదు. నేను చాలా భయస్తున్నట్టే. నా ఫ్రెండ్ జహాంగీర్, తర్వాత జహాంగీర్ నా దోస్త్
బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటే శంకర్కి ఎంత క్లోజ్ నాకు ఊర్లో శంకర్ ఎంత సున్నితంగా భక్తి పర్వతంగా ఇంత అవుతుందని నేనైతే ఉంచాలి. ఏం మాటలు, ఏం శాస్త్రాలు. ఆయన ఒకప్పుడు వాడిని కొట్టుడు, వీడిని కొట్టుడు, వాడిని కుద్దుడు, వీడిని కుద్దుడు అట్లా ఉండే. ఆ జాంగీర్ కూడా కబడ్డీ ఆడితే ఒకరిని చెయ్యి ఇరిగిపోతుండే, ఒకరిని కాలు ఇరిగిపోతుండే, వచ్చి రఫ్గా కొట్టి పడేస్తుండే. అట్లా వీళ్ళు ఇదంతా చూస్తుంటే మనుషులు చూస్తుంటే వీళ్ళ చాలా అసలు నేను చూసిన తర్వాత ఒక్కొక్కరిలా చాలా ఒక అపూర్వమైన బయటికి చెప్పలేకపోయినా ఆమె మాట్లాడిన ఇంద్ర మాట్లాడి జోష్గా మాట్లాడి ఆమె ఒక లీడర్షిప్ చేయి. కాంగ్రెస్ లీడర్ కలుపు గట్టిగా కాల్వసు జాగ్రత్తలే టకటగా కొట్లాడుతుంది. కాల్వసు చేస్తుంది ఇప్పుడు తిట్టుమంటే తిడుతూనే ఉంటుంది. అట్లా తిట్టడమే. అట్లా జోస్తున్న వాళ్ళు బాగున్నారు. మీ అందరూ తెలుసు పాపం. వీడికి వచ్చిన తర్వాత మధు వల్ల చెల్లని తెలుసు నాకు. ఆమె ఇప్పటిదాకా తెలియదు. మధు నాకు దోస్తు. మధు రాఘవరెడ్డి చెల్లని నాకు తెలియదు. తర్వాత సత్యనారాయణ వాళ్ళ డాక్టర్ అని నాకు తెలియదు. చాలా మందికి నాకు తెలియదు, ఇప్పుడు తెలుసు. మీరు ఎందుకంటే మీరు కనిపించారు. నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు చాలా శతకోటి ధన్యవాదాలు మీకు. ఎందుకంటే ఈ రకమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ లేనిని ఏర్పాటు చేసి, ఈ విధంగా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక సంఘటితంగా, ఒక సమిష్టిగా, ఒక బాధ్యతాయుతంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పూర్వ విద్యార్థులందరినీ మీరు ఒక దగ్గరికి తీసుకొచ్చి పాత టీచర్లను తరం మారిపోతుంది, తరాలకు పోతుంది. ఇప్పుడు నేను మా బ్యాచ్ వాళ్ళని చూస్తున్నాం, టక్క వికెట్లు పడిపోతున్నాయి. మొన్న మా మల్లేష్ చనిపోయాడు, శామిపేట మల్లేష్. అరే మేము హాస్పిటల్కి పోయినాము, ఇందులో హాస్పిటల్ పడేసిండను. నైట్ చెప్తే మేమే తీసుకోవద్దు కదా, మాకు ఒక మాట చెప్పదు. దాని వల్ల భార్యని చెప్తే వాళ్ళ భార్య ఇట్లా. తర్వాత అది నేను టైంలో మా బ్యాచ్ వాళ్ళు, నా తర్వాత బ్యాచ్ ఎంతోమంది నాకు ఫోన్ చేశారు. బెడ్స్ లేవంటే నాకు ఫోన్ చేశారు. బెడ్స్ కొనాలంటే నేను స్పెషల్ ఇంటెలిజెన్స్ నుండి యశోదలు చెప్పాలంటే మా సార్ చెప్తే యశోదలు ఎంత కష్టమైనా యశోదలు. అట్లా నాకు కూడా 5 ప్రాణాలు రక్షించారు. ఇంకా ఇవే కాదు, నేను చెప్పా వ్యక్తులు. మొన్ననే ఉమెన్ సేఫ్టీ వింగ్ వచ్చిండు ఒక ఆయన వచ్చి వాళ్ళు మ్యాట్రినల్ దాంట్లో పెళ్లి చేసి మొగడు ఎంత నరకం చేస్తుండే అంటే అమ్మాయిని. బట్ డ్రగ్ అడిక్ట్, రోజు కొట్టడమే తన్నడమే. అమ్మాయి అంటుంది నేను చెయ్యాలంత సంసారం అంటే పెళ్ళి ఉంది చేత. ఈమెం చేస్తావు అమ్మ అంటే నేను ఏ సర్వంతో సంసారం చేయాలి, నేను వాడితో చేసిన కంటే నేను చచ్చిపోవడం లేదు, నాకు విడాకులు ఇప్పి అంటే. విడాకులు ఇక్కడ కదమ్మా ఒక అడ్వకేట్ చెప్తాను నేను, మళ్ళీ బాగా ఆలోచించుకొని రా నువ్వు. మళ్ళీ ఒకటేసారి ఇంత స్టెప్ తీసుకున్నాను, మీరు లేదు కాబట్టి నాకు చేస్తుంటారు అట్లా. నేను యాక్చువల్గా 95లో నేను డిపార్ట్మెంట్లోకి ఎంట్రీ అయినా ఇక్కడ. అంటే నాది 33 సంవత్సరాలు. ఫస్ట్ నాకు నల్గొండ ఇచ్చారు. నేను ఇక్కడ హాలియా దగ్గర పెద్దౌర అనే విలేజ్ ఉంటుంది, పెద్దౌర మండలంలో ప్రొఫెషనల్ ఎస్ఐ ఉండి 6 నెలలు అక్కడ పనిచేసిన తర్వాత నాకు శివధరెడ్డి సార్ అని మొన్నటిదాకా డీజీ ఉండే. ఆ డీజీ సార్ ఏం చేసిండంటే ఇప్పుడు బొక్కగుండ అని నన్ను నారాయణపూర్కి పంపించారు. నారాయణపూర్ ఎట్లుంటుందంటే నారాయణపూర్ లోకల్లోనే 20 మంది నక్సలైట్లు ఉన్నారు లోకల్ నుంచి. తర్వాత ఆడ సర్వేలు అని గ్రేట్ స్కూల్ ఉంటుంది ఒకటి. అంటే సర్వేలు అంటే ఇక అందరికి తెలంగాణలో ఉన్న మేధావులంతా ఆ స్కూల్కే సెలెక్ట్ అవుతారు. మహేందర్ రెడ్డి సార్ అనలేని వీళ్ళు, జవహర్ రెడ్డి సార్ అనలేని, ప్రభాకర్ రెడ్డి సార్ అంతా IAS IPS అంతా ఆడికెళ్ళి వెళ్తారు సర్వేల నుంచి. అంటే మెరిట్ స్టూడెంట్స్ అంతా అక్కడ పోతారు సర్వేలో. ఆడో 20 మంది. నేను మా జూనియర్ పెళ్ళిపోతే నా వెంబడి 6 గన్మెన్లు వచ్చారు. 6 గన్మెన్లు వస్తే వీళ్ళు అంత పరిచయం. అంటే ఏంటి ఇది ఇంత సెక్యూరిటీ ఎస్ఐకి అంటే మరి అట్లుండే. నేను బతకాలంటే ఇంతమందిని తీసుకొని పోవాలి. అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే బుల్లెట్ మా మీదకి పోయింది. నారాయణపూర్లో వేసినప్పుడు, రాజపల్లి వేసినప్పుడు, నాంపల్లి వేసినప్పుడు బుల్లెట్ మా మీదకి వెళ్ళిపోయినాయి. మీ కిందికి వెళ్ళి బాగుంటూ వెళ్ళిపోయాను. అంటే శత్రువును కొట్టాలంటే అప్పుడు నక్సలిజం అనేది చాలా విపరీతంగా ఉంది. విపరీతం అంటే విపరీతం. నేను చౌటుప్పల్ పోయి రిటర్న్ రావాలంటే నేను 100 దారులు వెతుకున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ నారాయణపూర్ పోతే వాళ్ళు చూసారు, అప్పుడు మొబైల్ లేదు, చూసారు. వాడు కొరియర్ పోయి చెప్తాడు, వీళ్ళు అడ్డం ఎన్నో ఉంటారు. మనం ఇద్దరం వస్తున్నప్పుడు బండి మీద సుజీకి వీళ్ళు అంటుండే. ఆ సుజీకి ఎంత స్పీడ్ చేసినా వాడు ఒక దగ్గర టర్నింగ్ కార్డ్ ఆపేస్తారు. అంతకుముందు ఎస్ఐ ఆపినట్టు కొడదామని అది బచాయించిపోయాడు, బతికిపోయాడు. ఆయన వేరే రూట్లో పోయాడు.
కానీ నాకు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఎప్పుడు కూడా బండి మీద పోతే రిటర్న్ వస్తప్పుడు ఒక కల్లు లారీని చూసుకుంటుంటే నా AK-47 వేసుకుంటుంటే కల్లు లారీలో ఇంకా గడ్డిలో పండుకుంటాను చల్ అని నారాయణపూర్ చివరస్తా దిగిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోతుంది. అది బతకడం అంటే అట్లా ఉన్నాం. యాక్చువల్గా నాకు మా డిఎస్పీ చెప్పే దగ్గర తెలియదు. అరే నారాయణపూర్లో నాకు ఇప్పుడు పెట్టింది సార్, నేను ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కదా మీ అంటే లేదు నీ దగ్గర ఒక స్కెచ్ చేసి ఆ స్కెచ్ చేసి నేను చంపాలనుకున్నారని. లేదు సార్ అంటే కూడా చెప్పిండు. అంటే ఒక్కొక్క దగ్గర మనం నడుస్తున్నప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం సార్ తూప్రాన్ నా పిల్లుట్ల డైలాగ్ డిఎస్పీ ఉండే నడుచుకుంటూ పోతుంటే చచ్చిపోయి ఆడే పెట్టింది. ఇప్పుడు నక్సలిజం అనేది క్లోజ్ అయింది, చాప్టర్ క్లోజ్. అంతా సీనియర్లు అంతా లొంగిపోయారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా సార్ రామచంద్ర సార్. మా సారు రామచంద్ర సార్ అంటే ఊళ్ళో అపారమైన గౌరవం సార్. అపారమైన గౌరవం ఎందుకంటే ఆయన దగ్గర విద్య ఉంది ఆయన దగ్గర. విద్యను ఏ విధంగా తిప్పాలనేది సార్ దగ్గర చక్రం ఉంది. వచ్చాం మేము 10th క్లాస్కి వచ్చేవారు, మేము 7th క్లాస్ నుంచి 8th క్లాస్కి వచ్చేవారు 15 మంది వచ్చాం ఇది షామీర్పేట. అయితే సార్ మాకు ఎట్లుంటుండే అంటే మాకు వెనక కృష్ణ వాళ్ళందరూ కూడా కొట్టిరు. విష్ణు కొడితే సార్ మీకు హై స్కూల్ ఉంటుందా? హై స్కూల్ లేదు ఈ స్కూల్ లేదు అన్నాడు. శ్రీనివాస్ రెడ్డి గారు అడిగాడు, సార్ ఇలా తీసేది షామీర్పేటలో ఎంతమంది? మా క్లాస్ 5 ఉన్నారు. ఈ 5 నడుస్తుంది మీ స్కూల్. రామరాజు, విట్టలు, ఆయన నవాబు, తర్వాత ఇంకా ఉండాలి లోపల ఒక ముస్లిం, వీళ్ళంతా పెద్దోళ్ళు వచ్చి గులాం మహమ్మద్ ఓకే వాళ్ళంతా వచ్చి సార్ పోనీ సార్ అని చెప్పి. 9th క్లాస్లో మా క్లాస్మేట్ ఒక పాప ఉండే, ఆమె లక్ష్మీకాంతమని. ఆమె లేట్ చేస్తుందని సారు నువ్వు వచ్చి తిట్టిండు వాళ్ళ అన్న. దానికి పెద్ద గొడవ, మేమంతా బైకైట్ చేసినాం స్కూల్లో. మేము ఆ రోజు కూడా అదే గొడవ. ఆయన రామరాజు ఎంపటి తిరుగుతాడు ఆ పాప వాళ్ళ అన్న. బాగా తిట్టిండు సార్. తిడితే ఇంత రాత్రి దాకా ఎందుకు చేయించుకుంటున్నావు సెల్ఫ్ అది మన ఇండిపెండెంట్. కానీ సారు తిట్టినందుకు తెల్లారి మొత్తం బైకాట్ చేసినాం. బైకాట్ చేస్తే నాకు క్షమాపణ చెప్పిండు. లేకపోతే స్కూల్ ఉంటుందండి అప్పటికి కూడా 7-8 మంది. మీ స్కూల్లో షామీర్పేట బాగా ఉన్నది ఆధారపడ్డదంటే పొన్నాలు, తుర్కపల్లి, బావగూడ, బొమ్మరేశ్పేట. నువ్వు సూపర్పల్లి ఈ విలేజ్ లేకుంటే మీ స్కూల్ లేదు, మీ హై స్కూల్ లేదు, మీ హై స్కూల్ లేదు. సార్ ఇప్పుడు రామచంద్ర రెడ్డి సారు అట్లా మాట్లాడింది. కానీ మనం ఆ రోజుల్లో సార్ ఎంత ఉంటుండే స్పీచ్ ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతుండే. టైమ్స్ ఆఫ్ ఇండియా చేత పట్టుకుంటుండే పట వాకింగ్ ఎట్లుంటుంది ఎంత స్పీడ్. మేము ఎంతకు వచ్చినా సార్ ఎంత టైమ్స్ ఆఫ్ ఇండియా చేస్తుంటుండే. మరి ఇంగ్లీష్ రావాలంటే సార్ దగ్గరికి మా ఊరు ఎలాంటి రావాలన్నా ఇంగ్లీష్ రావాలన్నా సార్. కాబట్టి మనం ఏమంటామంటే పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని మంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప అనుకోని అని శ్రీశ్రీ గారు అన్నారు. థ్యాంక్ యూ. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే. మా సారు మనకి ద స్కై ఈజ్ బ్లూ అంటుండే, ద స్కై ఈజ్ బ్లూ అంటుండే స్టైల్గా రామచంద్ర సార్. అరే దోసకాయ బ్లూ ఎట్లుంటుంది రా భయ మేము అనుకుంటుండే సార్ అంటుండే. వెంకయ్య వెండరింగ్ బెరెండా అంటుండే. అంటే బెంగాలీలు వా అంటారు, వా వా అట్లా చాలా చెప్తున్నారు మనకు. కాబట్టి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శంకరన్న. ఏమనుకోకు, ఎందుకంటే టైం లేదు కాబట్టి కొంచెం తొందరగా ముగించమన్నాము. ఇప్పుడు మన డైనామిక్ నాగేశ్వరరావు సార్ గారు మా ప్రధాన మంత్రులు, ఆయన మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి పూర్వ విద్యార్థినులు మీ అందరికీ నా ఆశీర్వచనములు, శుభాశిస్సులు. విచిత్రం ఏంటంటే నేను 18 ఏళ్ళు హెడ్ మాస్టర్ ఉద్యోగం చేశాను, 18 ఏళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం చేశాను, 18 ఏళ్ళు గెట్ టుగెదర్, 18 ఏళ్ళ హెడ్ మాస్టర్ దీంట్లో ఇది 18వ గెట్ టుగెదర్.
అంటే 18 ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా నేను మిస్ కాకుండా. ఎందుకంటే అది ఒక గొప్ప అనుభూతి, ఈ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఒక గొప్ప అనుభూతి. అయితే నేను ఈ వృత్తిలోకి రావడానికి మొదటి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా నాకు యాక్సిడెంటల్ అంటాం చూసాం. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన పేరు ఉంది. అట్లా యాక్సిడెంటల్గా నేను వృత్తిలోకి రావటం జరిగేది ఒక పెద్ద కథ. అట్లా వచ్చి కొన్ని మొదటి రోజుల్లో కొంత ఇబ్బందులు పడ్డాను నేను. నేనేమిటి టీచర్ ఏమిటి, లేదు మాకు టీచర్ లేడు, టీచర్ కావాలి, మాకు టీచర్ లేడు, నువ్వు టీచర్. ఆ రోజులు అట్లా ఉండేది. ఎవరన్నా పట్టుకరా, రోడ్డు మీద పోయేటని కూడా పట్టుకరా, మాకు టీచర్ కావాలి, అట్లా ఉండేది పరిస్థితులు 64, 65లో. సరే నన్ను ఒక ఆయన బలవంతాన్ని తీసుకెళ్ళి, మాకు ఎవ్వరు లేరు టీచర్, నువ్వు రావాలన్నాడు. నేనేం టీచర్ చేస్తాను, పాఠాలు ఏం చెప్తాను, ఏంది ఇది సంగతి అని నేను ఆయనతోటి, లేదే నేనున్నా. ఆయన హిందీ టీచర్ సాహిత్యరత్న కాశీపీఠం నుంచి, హైదరాబాద్, పెద్ద పేరు గలవాడు. మై హూనా బేటా ధరో మత్తు ధరో. నేనేం బాగా పిల్లల ముందర ఏం పాట అని చెప్పాలి. సరే చాలా నేను ఎన్కౌంటర్స్, నక్సల్ ఎన్కౌంటర్స్ లాగా పిల్లలు ఎన్కౌంటర్ చేశాను నన్ను. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఎందుకంటే చెప్తున్నానంటే టీచర్ జాబ్ ఇస్ వెరీ టఫ్ జాబ్. మనం అనుకున్నంత ఈజీగా చెప్పుకుంటే 10 గంటలు చెప్పగలం దీని గురించి. అంటే అందుకోసం దాని నుంచి అప్పుడు ఏమైందంటే నేను దాంట్లో నిలదొక్కుకోవాలి. పిల్లల ముందు నేను అభాస పాలు కావకూడదు. ఐ మస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్. నేను వాడి దగ్గర పలానా అని నిరూపించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం నాలో వచ్చింది. 2-3 సార్లు నేను మానేద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు పియూసీలో అప్పుడు ఉంటున్నప్పుడు నేను స్వామి వివేకానంద బుక్స్ చదివేవాడిని ఎక్కువ. ఈజ్ మై ఇన్స్పిరేషన్. నా జీవితంలో నాకు మ్యాక్సిమం ఇన్స్పిరేషన్ నేను ఆయన జ్ఞానయోగాని లెక్చర్స్ ఇచ్చాడు అమెరికాలో. వండర్ఫుల్ బుక్, మీరు ఎప్పుడైనా చదవండి. తెలుగులో కూడా రామకృష్ణ మిషన్లో దొరుకుతాయి. ఎంత ఇన్స్పిరేషన్ అంటే అసలు మనిషి అంటే ఏమిటి, మనిషి జీవితం అంటే ఏమిటి, ప్రపంచం ఏంటి, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనం ఎట్లా బతకాలి అనేది దాంట్లో చాలా చక్కగా ఉంటుంది. మీ అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వివేకానందుడి జీవిత చరిత్ర చదవండి. మీరు దొరుకుతుంది, రామకృష్ణ మిషన్లో దొరుకుతుంది, మీకు చక్కగా దొరుకుతుంది. ఆయన మాటలు విని, ఆయన ఉపన్యాసాలు విని స్వాతంత్ర సమరంలో స్ఫూర్తి పొందినటువంటి మహానాయకులు ఎంతోమంది ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి. ఆ స్ఫూర్తి నాకు ఎంతవరకు పనిచేసిందంటే నేను ఒక టీచర్గా నిలదొక్కుకోవటానికి ఆయన స్ఫూర్తి. నా లైఫ్లో నేను నాకున్న సమస్యలను ఎన్కౌంటర్ చేసుకుంటూ నేను సవ్యంగా ముందుకు సాగటానికి ఆయన స్ఫూర్తి. ఆయన నాకు లైఫ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ స్వామి వివేకానంద. ఆ ఇన్స్పిరేషన్ తోటి. ఇంకోటి ఏంటంటే నేను ఉద్యోగం చేసిన రోజులు ఏదో నెల వస్తున్నాం, 10 గంటలకు వస్తున్నాం, సాయంకాలం వెళ్ళిపోతున్నాం అనే ధోరణిలో నేను 36 సంవత్సరాలు నాకు సర్వీస్ నాది. 18 years స్కూల్ అసిస్టెంట్, 18 years. ఈరోజు 10 గంటలకు స్కూల్కి వెళ్తే సాయంత్రం 5 గంటల లోపలే నేను ఏమి డెలివరీ చేశాననేటువంటి ఒక ఇంట్రాస్పెక్షన్, ఒక సింహలోకం ఎప్పుడు చేస్తుంటాను. నా కలీగ్స్, నేను హెడ్ మాస్టర్ అయిన తర్వాత కూడా నా టీచర్స్కి చెప్తుండేవాడిని. ఇక్కడ కూడా చాలామంది టీచర్స్ కూడా చెప్తుండేవాడిని, బిఫోర్ యూ లీవ్ యువర్ స్కూల్ ఇవాళ ఏం డెలివరీ చేశాం పిల్లలకి. నేను దాన్ని ఎట్లా తీసుకున్నానంటే ఉద్యోగంగా తీసుకోలేదు. దాన్ని ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ సర్వీస్గా 36 years అట్లాగే చేశాను నేను. సో ఇప్పుడు మీ అందరి అభిమానాన్ని నేను చూరగొనటానికి కారణం అదే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నేను చేసిన కృషి ఫలించిందన్నమాట. నేను చాలా నా ఎడ్యుకేషన్ దీంట్లో, టీచింగ్ లైన్లో కానీ చాలా ప్రయోగాలు చేశాను. నేను సక్సెస్ఫుల్గా వచ్చాను. తర్వాత నాకు ఈ షామీర్పేటలో చాలా పెద్ద కథ ఉంది, చెప్తే మీకు ఇంకా గంట పడుతుంది. నాకు చాలా కాదు, ఎప్పుడు 10 సార్లు అంటుంటా మా అమిత్ షా ఆయన. షామీర్పేటలో నేను సక్సెస్ కావటానికి ఈయన, లేకపోతే నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే బికాజ్ ఈజ్
అప్పట్లో అక్కడ ఉన్న పరిస్థితులకు ఆయన చేశాడు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నా అదృష్టం కొద్దీ నాకు ఇంకో అమిత్ షా దొరికాడు, కృష్ణారెడ్డి, కోటూరు కృష్ణారెడ్డి సార్. వాళ్ళిద్దరూ నాకు రైట్ హ్యాండ్గా ఉన్నారు. నా సక్సెస్కి కారణం వాళ్ళు మ్యాక్సిమం. అయితే ఇప్పుడు మనకు ఈ ప్రపంచంలో మీరందరూ కూడా ఆల్మోస్ట్ లైఫ్లో మీరు హాఫ్ ది స్పాన్కి వచ్చేసారు. మేము 3/4 వచ్చేసాము. సముద్రంలో తిరిగాము, తిమింగలాలను ఎదుర్కొన్నాం, చేపలను ఎదుర్కొన్నాం, గోడలు ఎదుర్కొన్నాం, అన్నీ ఎదుర్కొన్నాం. మేము తీరానికి చేరుతున్నాం. మీరు ఇంకా మధ్యలో ఉన్నారు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ప్రయాణంలో మనకు కావాల్సింది ఏంటంటే త్యాగం అనేటువంటిది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సాక్రిఫైస్ అనేది ఒక మాట ఒకటి ఉంది. ఇది చాలా చోట్ల చాలామంది ఉపయోగిస్తారు ఈ ఒక మాట. దీనికి ఒక చిన్న సంస్కృత శ్లోకం ఉంది. నా ప్రజయా నా ధనయా త్యాగేన ఇక అమృతత్వ మానసు. మనిషికి ఆనందాన్ని ఇచ్చేది ప్రజ అంటే సంతానం. మన పిల్లలు మనకు ఆనందాన్ని ఇవ్వరు. ఊరికే సంతో పుట్టినప్పుడు మన పిల్లల నుంచి మనకు ఆనందం రాదు. మనం సంపాదించిన డబ్బు నుంచి మనకు ఆనందం రాదు. మనలో ఉన్న త్యాగ గుణం నుంచే మనకు ఆనందం వస్తుంది. ఏం చేసాం మన త్యాగం అంచేత పొద్దుస్తమానం కూడబెట్టుకుంటూ డబ్బులు కూడబెట్టుకుంటూ పొద్దుస్తమానం వాడు అమెరికా తోలిచ్చినామో, వాడు అక్కడ పోయిండు. మన దగ్గర అంటే నేను అంటున్నాను, మనం చాలా హ్యాపీ. మీలో చాలామంది పిల్లలు అమెరికా వెళ్తున్నారని. ఒక బ్యాడ్ హ్యాబిట్ మన ఇండియన్స్లోనో మన తెలుగు వాళ్ళకి తెలియదు. పక్కనకు మా వాడు అమెరికాలో ఉన్నాడు చెప్పుకోవడం ఈయన గొప్ప. నేను బాగా చూశాను. అట్లా అమెరికాలో పోయి అట్లా చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఏం చెప్పుడు పిల్లలు, నేను చాలామంది మా బంధువులు కూడా ఉన్నారు, తల్లిదండ్రులు ఇక్కడ పెద్ద మామూలుగా ఏదో ఉంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, చేస్తున్నారు. పిల్లలే ఒక హ్యాపీగా అమెరికాలో డాలర్లు సంపాదించుకుంటూ హాయిగా దీంట్లో తిరుగుతున్నారు. అందుకే అంటాడు, నా ప్రజయా నా ధనయా త్యాగేనైక అమృతత్వ మనసు. పిల్లల వల్ల మనకు ఆనందం రాదు, అది తాత్కాలికమే. డబ్బు వలన ఆనందం రాదు. డబ్బు వలన అది పోతుందేమో అని భయం పొద్దుస్తుందామా. సో మనకి ఏమిటంటే త్యాగం. మీరు కూడా ఏం చేయాలంటే, మీరు ఎర్న్ చేస్తున్నారు, చాలామంది బాగా ఎర్న్ చేస్తుండొచ్చు డబ్బులు. ఈ డబ్బులను మీరు ఏం చేయాలంటే కొంత మీరు సొసైటీకి త్యాగం చేయాలి. ఇప్పుడు మన సుగుణ కూడా చెప్పారు, ఏదో సందర్భంలో ఫలానా కార్యక్రమం చేశాను అన్నట్టు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంత చేస్తుండాలి. ఆ సాక్రిఫైస్ వల్లనే మనకి, నేను నా టీచర్స్లో నా ఫ్రెండ్స్ కొంతమంది చూశాను, చెప్పులకి పిన్నీసు పెట్టుకొని ఒక పూట అన్నం తిని తన పిల్లలను చదివించుకొని పైకి తెచ్చినటువంటి నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ పిల్లల ఉన్నతి కోసం. అట్లా వివేకానందుడు చెప్పింది ఏంటంటే, మనము సమాజం మనం ఎదగటానికి సహాయం చేస్తుంది. బాగుంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనమందరము ఒంటరి వాళ్ళం కాదు. మనం ఒంటరిగా ఎప్పుడు బతకలేము. వితౌట్ మన సొసైటీ లేకపోతే మనం లేము. సమాజం ఉమ్మడిగా ఉంటుంది. పరస్పర సహకారంతో సమాజం నడుస్తుంది. ఈ పరస్పర సహకారంతో సమాజం నడిచేటప్పుడు ఇవాళ నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఆయన సబ్ ఇన్స్పెక్టర్ స్టేజ్కి వచ్చాడు, ఏసీపీ స్టేజ్కి వచ్చేసాడు. దీనికి అందరు ఎవరి సహకారం? సమాజమే సహకారం చేసింది. ఇప్పుడు నేను టీచర్గా అయినానంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి, కేసీఆర్ గారి డబ్బులు తెచ్చి మనకి ఇవ్వడు. ఇట్స్ పబ్లిక్ మనీ. పబ్లిక్ మనీ మనకు వాడుతున్నారు, దాన్ని ఉపయోగించుకొని చేస్తున్నాం. ఇట్స్ ఎ పబ్లిక్ అమౌంట్, ప్రజల సొమ్ము. సో ప్రజల సొమ్ము ఎవడైతే తిని ఎదిగిన తర్వాత మళ్ళీ ఆ ప్రజలను మళ్ళీ చూడాలి, ఆ ప్రజలకు మళ్ళీ సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. అట్లా చెయ్యని వాడు దేశద్రోహి అని చెప్తాడు వివేకానందుడు. ఎవడైతే సమాజంను అండగా తీసుకొని సమాజంలో ప్రగతి సాధించి పైకి ఉన్నత స్థానానికి చేరుతాడో వాడు తిరిగి మళ్ళీ కిందికి చూసి
ఏ సమాజం నన్ను పైకి తీసుకొచ్చిందో ఆ సమాజానికి నా చేయూత ఇస్తాను, చేయూత ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో అదే త్యాగం. ఆ త్యాగం చేసినాడే సమాజం వృద్ధి చెందుతుంది, ప్రగతి చెందుతుంది, అందరూ సుఖశాంతులతో ఉంటారు. ఒకటి, ఇప్పుడు మనం చదువుకున్నాం ఇంగ్లీష్ పోయమ్స్, ఇక్కడ కూడా 10th క్లాస్లో చదివి ఉంటాను నేను. ఈ ఇంగ్లీష్ పోయమ్స్ ఎట్లా ఉంటాయి, 10th ఉంటాయి, డిగ్రీలో ఉంటాయి, PhDలో ఉంటాయంటాయి. నాకు ఒకటి బాగా జ్ఞాపకం. మా గోపాలరెడ్డి సార్ ఉన్నాడు బొమ్మరాజపేట. ఇది ఒక రోజు ఎప్పుడో చెప్పాను, తేపక నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు గోపాలరెడ్డి సార్ షామేర్పేటకి వచ్చి. సార్ అదేదో చెప్పారు మీరు అంటుండేవాడు. కింగ్ ఆర్థర్ అని ఒక ఇంగ్లీష్ పోయం ఉంది, కింగ్ ఆర్థర్, 10th క్లాస్లో. అంటే ఎందుకు చెప్తున్నానంటే వెరీ సింపుల్, దాంట్లో ఎసెన్స్ చెప్తున్నాను. కొన్ని పద్యాలు, కొన్ని ఇవి పుస్తకాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. దాంట్లో ఐర్లాండ్ దేశం రాజు అతను ఆర్థర్. ఆ ఆర్థర్ రాజు చాలా గొప్పవాడు, రాముడు లాంటి వాడు. మనం సింపుల్గా చెప్పాలంటే ప్రజల యొక్క మంచి చెడు అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల యొక్క యోగాలు చూస్తూ ఒక గొప్ప రాజుగా ఆయన వస్తాడు. ఒక యుద్ధంలో ఆయన గాయపడతాడు. గాయపడి చివరికి మరణశయ్య వరకు వచ్చేస్తాడు. సరే, ఆయన గాయపడితే ఆయన సైనికులందరూ, ఆయన అనుచరులందరూ కూడా ఆయన పట్టుకెళ్ళి పక్కన ఉన్నటువంటి ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఆ చెరువు దగ్గర ఆయనకి గాయాలు కదా చేసేసి ఆయన ఇన్సూరెన్స్గా బాగా గాయపడి ఆఖరి స్టేజ్లో ఉంటాడు. అప్పుడు ఆ సైనికులు అతనితో అంటారు, నువ్వు పోతే మాకెట్లా, నువ్వు పోతే మాకెట్లా, మా జీవితం ఎట్లా, మా ప్రజలు ఎట్లా, మా ఇది ఎట్లా అనేటువంటి వాళ్ళు ఏడుస్తారు. అప్పుడు ఆ రాజు అంటాడు అన్నమాట, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓల్డ్ ఆర్డర్ చేంజెత్, గివింగ్ ప్లేస్ టు న్యూ వన్, లెస్ట్ వన్ గుడ్ కస్టమ్ షుడ్ కరప్ట్ ది వరల్డ్. ఇది ఆ సైనికులు చెప్తాడు. ఓల్డ్ ఆర్డర్ చేంజెత్, గివింగ్ ప్లేస్ టు న్యూ వన్, లెస్ట్ గుడ్ కస్టమ్ షుడ్ కరప్ట్ ది వరల్డ్. ప్రపంచం ఎప్పుడూ ఒకలాగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఆచారాలు మారుతుంటాయి. నేను ఇవాళ శాశ్వతం కాదు, ఆ రాజు ఉద్దేశం నేను శాశ్వతం కాదు, నేను పోతే ఇంకో రాజు వస్తాడు. ఓల్డ్ ఆర్డర్ మారిపోతుంది, కాలం మారుతున్నప్పుడు ప్రపంచం మారుతుంది. గివింగ్ ప్లేస్ న్యూ వన్, కొత్త ఆచారాలు కొత్త అలవాట్లు వస్తుంటాయి, వాటిని మనం స్వీకరించాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. లెస్ట్ కాకపోతే, లెస్ట్ అంటే ఇంగ్లీష్ మాట కాకపోతే, వన్ గుడ్ కస్టమ్ షుడ్, ఒక మంచి అని ఏదో అనుకుంటుంటామో అది సమాజాన్ని నాశనం చేస్తుంది. ఒక్కొక్కసారి కొత్తస్తమానం ఒక మంచినే పట్టుకొని ఇదే మంచి తప్ప మంచి లేదు అనేటువంటి మనం మాట్లాడితే అది సమాజాన్ని నాశనం చేస్తుంది. చేత సమాజం మారుతూ ఉంటుంది. నేను శాశ్వతమా, నేను వెళ్ళిపోతాను, నా తర్వాత ఇంకో మంచి రాజు వస్తాడు, చేత నా గురించి మీరు దుఃఖపడకండి అని ఒక చక్కటి చెప్తారు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఇంకొక ముఖ్య ఈశ ఉపనిషత్తు అని ఒకటి ఉన్నది. ఉపనిషత్తులు చాలా గొప్ప గ్రంథాలమ్మా. మీరు రామకృష్ణ మఠం పోతే మీకు 10 ఉపనిషత్తులు ఉంటాయి, 10 ఉపనిషత్స్ తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో మీకు దొరుకుతాయి. ఏది ఇందిరా పార్క్ దగ్గరికి పోతే చాలా సింపుల్గా ఉంటాయి. ఎంత జ్ఞాన భాండాగారం అంటే మీకు మన చుట్టూ ఉన్న ప్రపంచం ఏమిటి, ప్రపంచంలో మనం ఎవరు, మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు అనేటువంటి విజ్ఞానం అంతా మీకు దాంట్లో అవకాశం వచ్చినట్టు ఉంటాయి, కథారూపంలో ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఉపనిషత్తు ఉంటుంది, ఈశోపనిషత్తు అని ఒకటి ఉంది. దాంట్లో ఒక 18 శ్లోకాస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్లో ఏం చెప్తారంటే, ఎందులో ఎంత చక్కగా ఉంటుందంటే, దీంట్లో ఎవరో చెప్పారు కమ్యూనిజం అందులోనే ఉందంటారు. ఆ శ్లోకంలో కమ్యూనిజం మొత్తం అందులోనే ఉందంటారు. ఆ శ్లోకం ఏంటంటే ఫస్ట్ ఇది, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్యేన భుంజీత మా కృత కశ్య సిద్ధనం అని మొదటి శ్లోకం వర్సే. జగత్యాం జగత్ తేన త్యక్యేన భుంజీత మా కృత కశ్య సిద్ధనం. ఎంత గొప్ప మాట అంటే దాంట్లో అర్థం చెప్తారు చూడండి సింపుల్గా. ఈశావాస్యం, ఈ ప్రపంచమంతా పరమాత్మమయమే, ఇదం సర్వం
కణ్ కణ్ మే భగవాన్ హై అని మనం చదువుతాం, పాటలు వింటాం. ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించి ప్రతి అణువున జగత్యాం జగతి ప్రపంచంలో తేన చెక్కేన భుంజిత. ఇదంతా పరమాత్ముడి సొమ్ము. పరమాత్ముడి సొమ్ము అంటే అందరి సొమ్మే. ఈ ప్రపంచం అంతా అందరి సొమ్ము, దీని మీద అందరికీ హక్కు ఉన్నది. ఈ సొమ్మును నువ్వు అనుభవించేటప్పుడు తేన ఏం చేయాలి? అప్పుడు తెచ్చేన భుంజిత, నువ్వు అనుభవించేటప్పుడు త్యాగంతో అనుభవించమంటుంది. ఉన్నది కదా అని లాక్కొని కూర్చోబెట్టుకుని కూడబెట్టుకొని వచ్చే ఏడాది 2 ఏళ్లకు 3 ఏళ్లకు 4 ఏళ్లకు మా మనమలాలకి మా మునిమనవరాలకి వాళ్ళకి వీళ్ళకి కొని పెడతాననేటువంటి ధోరణి ఉండకూడదు. నీకు ఎంత అవసరమో అంతే తీసుకో. తేన చెక్కేన భుంజిత, త్యాగంతో అనుభవించు. త్యాగగుణం ఉండాలి నీకు అనుభవించడానికి. మాఘృత కశ్య సిద్ధనం, ఇతరుల సొమ్ముకు ఆశపడకు. దీనికి తగ్గ ఇతరుల సొమ్ముకు ఆశపడకు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో కమ్యూనిజం మొత్తం అందులోనే ఉన్నది, మార్క్సిజం అందులోనే ఉంది. అంచేత ఇప్పుడు త్యాగము బాగా గుర్తుపెట్టి, ఇప్పుడు చెప్పిన 3 మాటల్లో త్యాగం అనే మాట మీకు చెప్పాను. త్యాగం అనేటువంటిది చాలా గొప్ప మాట. ఇది మనం ప్రాక్టికల్స్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం గుళ్ళకి వెళ్తుంటాం, గోపురాలకు వెళ్తుంటాం, ఎక్కడ కూడా చేస్తుంటాం. నేను ఆ పూజ చేశాను, నేను ఈ పూజ చేశాను, అక్కడికి పోయినాను, అక్కడ ఏం చేశాను, ఇక్కడ ఏం చేశాను అని చేశాము అని అంటాం, గొప్పలు చెప్పుకుంటుంటాం. కానీ ఇవన్నిటికంటే కూడా నీ పొరుగువాడితోటి, నీ పక్కనున్న వాడితోటి నువ్వు స్నేహంగా ఉండి అవసరం ఉన్నవాడికి నువ్వు సహాయం చేసి వాడికి త్యాగం చేయగలిగితేనే వాడు గొప్పవాడు అని మనకు చెప్తుంది శాస్త్రము. కాబట్టి ఈ సందర్భంగా ఇంకా ఇట్లా మనం చాలా మనకు విషయాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే ఉపనిషత్తుల గురించి చెప్పుకున్నాను, దాంట్లో ఒక గొప్ప మాట ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు అక్కడ పుస్తకం చదువుకుంటాను. ఇంకోటి, ప్రతివాడు కూడా ఎవడైతే తనను సర్వప్రాణులలో దర్శిస్తాడో, ఎవడు తన యొక్క ఆత్మను సర్వప్రాణులలో దర్శిస్తాడో, సర్వప్రాణులను తనలో చూసుకోగలడో, అలాంటి వాడికి సుఖం ఎక్కడిది, దుఃఖం ఎక్కడిది, ద్వేషం ఎక్కడిది. వాడు ఎవరిని ద్వేషిస్తాడు? అందరూ నావాడు అనుకునేవాడు, అందరూ నాలో ఉన్నాడు అనుకునేవాడు. సర్వప్రాణులు నాలోని చూసుకుంటున్నాను. నన్ను సర్వప్రాణుల్లో చూసుకున్నప్పుడు నేను ఎవరిని ద్వేషిస్తాను? ఎవరి గురించి బాధపడతాను? నా గురించి నేనే బాధపడతానా? నన్ను నేనే ద్వేషించుకోవాలి, నా గురించి నేనే బాధపడాలి. ఇది కూడా ఉపనిషత్తులో ఒక శ్లోకము. అంచేత మీరు బాగా ముందు మీరందరూ కూడా, నాకు చాలా సంతోషం, మీరందరూ కూడా మీ పిల్లలందరూ కూడా ఎంఏలు, ఎంబీఏలు, బీటెక్లు, గీటెక్లు చదివినందుకు మేము హ్యాపీ. ఇందాక రామచంద్ర ఎందుకు హ్యాపీ అంటే మా కృషి ఫలించిందనమాట. మా కృషి ఫలించిందని మేము అనుకుంటున్నాము. మేము ఒక టీచర్గా మేము ఉపయోగపడ్డాము. పర్వాలేదు, వీడు పర్వాలేదు అనిపించుకున్నాము మేము. అమ్మ చేత మీరందరూ కూడా మరింత ముందుకు మళ్ళా బాగా ఉండి మీ పిల్లలందరూ కూడా బాగా పైకి రావాలి, బాగా చదువుకోవాలి. మీ పిల్లల పెళ్ళి అప్పటికి నేను అనుకుంటే మీ పిల్లల పెళ్ళికి ఎవరో పిలిచి ఆశీర్వచనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నా ఆరోగ్య రహస్యం గురించి ఎవరు అడిగారు అంటే, నేను ఒక చిన్న సింపుల్గా 2 మాటలు చెప్తాను. నేను కొంతకాలం నుంచి ఒకటి అనుకున్నాను, మనం అంటే దిస్ ఈజ్ మై ప్రిన్సిపల్స్. ఇది అందరికీ ఉండాలంటే. నా ఫ్రెండ్స్ కూడా నాతో మా రోజు వాకింగ్ చేసేవాడితో కూడా అంటారు ఏమిటంటే, మనం చివరి క్షణం వరకు ఎవరి మీద ఆధారపడకుండా వీసా తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ వీసా అట్లా చేయాలంటే ఏం చేయాలంటే మనకు ఒక డిసిప్లిన్ ఉండాలి. అది ఊరికనే అనుకుంటే సరిపోతుందా? వీ హ్యావ్ ఎ పర్సనల్ డిసిప్లిన్. ఆ డిసిప్లిను, కాల సమయము, ఆహార నియమము, ఆరోగ్య నియమము, మన మాట నియమము,
మాట పాబంది, ఎక్కడ పడితే ఎక్కడ ఎవరితోటి మాట్లాడటం, ఎవరితోటి పోట్లాడకుండా ఉండటము. ఇవన్నీ లేకపోతేనే మనస్సు గురించి ఇంకా చాలా చెప్పుకుంటే ఉన్నాయి, కానీ ఎవరితోటి పోట్లాడకుండా ఉండటం ఉంటే ఏమంటే మనం హాయిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మనస్సు సంతోషంగా ఉంటే మనం హాయిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మనస్సు లేకపోతే, మనస్సు వికలంగా అయితే మనం ఆరోగ్యంగా ఉండలేము. అంచేత మనం ఉదయం 3:30కి లేస్తాను నేను. నా టైమింగ్ అట్లా పెట్టుకున్నాను. అట్లా 3:30కి లేచేసి నేను ధ్యానం చేస్తాను కొంచెంసేపు. ఇప్పుడు నేను చెప్పిన మా వివేకానంద పరమ గురువులందరినీ ధ్యానం చేసుకుంటాను నేను. తర్వాత ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తాను నేను. తర్వాత నాకు రామ్దేవ్ బాబా ఎక్సర్సైజెస్ ఒక అరగంట సేపు శరీరం మొత్తాన్ని కీలు చెయ్యి కాలు ఏలు దగ్గర నుంచి అన్నీ ఉంచి ఎక్సర్సైజ్ చేస్తాను. ప్రతి జాయింట్కు ఎక్సర్సైజ్ ఇస్తాను, అన్ని రకాల ఎక్సర్సైజ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్లో ఇక్కడ టిఫిన్ లాంటి తప్ప నేను మామూలు జావా తాగిస్తాను, రాగి జావా తాగుతాను. At 12 o'clock I take meal, very simple meal. 3 o'clock, 2 o'clock, cup of tea and biscuit. మళ్ళీ నైట్ బిఫోర్ మ్యాక్సిమం బై 8 లైట్ టిఫిన్ తీసుకుంటాను. అండ్ బెడ్ టైమ్ ఐ డ్రింక్ బటర్ మిల్క్, గ్లాస్ బటర్ మిల్క్ తీసుకుంటాను. దిస్ ఈజ్ మై ఫుడ్ హ్యాబిట్. గత 15-20 ఏళ్ల నుంచి నాకు ఏ జ్వరము లేదు, ఏ తలకాయ నొప్పి లేదు, ఏ కాలు నొప్పులు లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, మోచేతుల నొప్పులు లేవు, షుగర్లు లేవు, బీపీలు లేవు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ది గాడ్ అండ్ ది గ్రేట్ గురువుస్ హూ ఇన్స్పైర్డ్ మీ. నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి నా గురువులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరొక్కసారి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి మమ్మల్ని ఈ రకంగా సత్కరించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఇది చాలా కాలం మాకు ఇట్లా నిలిచిపోతుంది. ఇంకోటి నేను 18 ఏళ్ళ ఆనందం, నాకు మామూలు ఆనందం కాదు. ఎంతమంది హెడ్ మాస్టర్లు ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందారో నాకు తెలియదు, కానీ 18 దీంట్లో నేను పొందాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీ అందరికీ ఎగైన్ మళ్ళీ మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ నా ఆశీర్వచనాలు ఇస్తూ, మీ పిల్లలందరూ కూడా పైకి రావాలి. అవన్నీ చాలా పరిస్థితి. ఇప్పుడు మీరు చాలా తక్కువ. నేను చిన్నప్పుడు తినని దెబ్బలు లేవు. మా నాన్నకు బట్టతల, మా పెదనాయనకు బట్టతల ఉండేది. మా నాయనలకి అందరూ రోడ్డు మీద ఆడుకుంటే బట్టతల కనబడితే భయం మాకు. అది మా నాయన కానీ కాకపోయి మా నాన్నలకి బట్టతల. అట్లా ఎంబడే అట్లా రోడ్డు నుంచి బర్ర ఇంట్లోకి పరిగెత్తిపోవాలి. చెట్టు ఎక్కితే ఓసారి చెట్టు ఎక్కాను నేను, జాడు బందరు ఆడేవాడిని. అన్ని రకాల ఆటలు ఆడాను. చెట్టు మీద నుంచి చూసాడు వాడవాడు, మన ఫ్రెండు, అదే నాకు మీ నాయనబ్బే అన్నాడు. చిన్న పిల్లలు కదా వాడు కూడా మా నాన్న గుండు చూశాడు. వాడు పడతల ఎంబడి చేతులు విడిచిపెట్టేశాను నేను. చింత చెట్టు చేతులు విడిచిపెట్టే పడతల మొత్తం చెక్కు దాదాపు చాలా ఒక 4 రోజులు ఇబ్బంది పడ్డా. దానికి ఏమో కింద పెట్టి మా నాన్నని అవాయిడ్ చేయాలంటే ఇటు తలకాయ పెడితే చేశాను. చేద్దామా అది వేదాలు, ఉపనిషత్తులు, అంగములు, ఇతిహాసాలు ఎన్నెన్ని అబ్బబ్బా మైండ్లో. రాజమౌళికి తెలిస్తే కానీ ఇంకో సినిమా తీసేస్తారు సార్ దగ్గరికి వచ్చి. సార్ చెప్పింది అక్షరాల కరెక్ట్. నాకు కూడా చాలా పెద్ద వాళ్ళు చెప్పారు. వివేకానంద ఈస్ట్ అండ్ సౌత్ అనే బుక్ను చదవండి, లైఫ్లో సక్సెస్ అవుతారు మీరు. ఆ బుక్ను అమెజాన్ ఇప్పుడు అమెజాన్లో వస్తుంది, అంతకుముందు రామకృష్ణ మఠంలో దొరుకుతుండే. సార్ చెప్పినట్టు ఆ ఉపనిషత్తులు కానీ అది కానీ చదవండి. మీ పిల్లలకు చదివించండి. ఈ ఫోన్ అనేది సంస్కృతికి కొద్దిగా దూరం పెట్టి ఇది చదివిపిస్తే ఇంకా మంచిగా మనగడ సాధిస్తారని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకోటి ఏంటంటే, ఇందాక మనకు శంకర్ మాటలతోటి కేసీఆర్ స్ఫూర్తి తీసుకున్నాడేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడారు. సార్ గారు హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు మా నాన్నగారు ప్రెసిడెంట్ చేసిండ్రు, విఠల్ గారు. నేను విఠల్ గారు అమ్మాయి చైర్మన్ పేరు అంతే చెప్పాలని. నా పేరు అరుణ, 2 బాబులు జాబ్ చేస్తున్నాను. మధురమైన మకరందమై ఈ గురు శిష్యుల శరీరము కన్నా మిన్నై ఉండిపోని
నిఖలమై నిచలమై ఉండిపోని ఉండిపోని ఈ క్షణం ప్రతిక్షణం ప్రతిదినం చెదిరిపోని తరిగిపోని మధురమైన జ్ఞాపికై చెదిరిపోని తరిగిపోని మధురమైన జ్ఞాపికై ఉండిపోని ఉండిపోని బ్రతకంతా సాగిపోని ఉండిపోని ఉండిపోని బ్రతకంతా సాగిపోని తరాలే మారిన యుగాలే మారిన యుగాలే మారిన తరాలే మారిన నింగి నేల ఉన్నంత వరకు సూర్య చంద్రులు ఉన్నంత వరకు మానవ మణగడ ఉన్నంత వరకు నిలిచిపోని 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 ఉండిపోని ఉండిపోని బ్రతకంతా సాగిపోని జ్ఞాపిక. ఈ గురు శిష్యుల హామై షామీర్పేట హై స్కూల్ చరిత్రలోని ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఉండిపోని 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 మరవలేని మధురమైన మధురమైన ఈ క్షణం ఉండిపోని ఉండిపోని. తప్పులు ఏం చేస్తారు? చదువుకున్నప్పుడు ఎక్కడంటే చదువుకున్నాడు ఉద్యోగం చేస్తలేడు, ఆ హోటల్ వచ్చి ఉద్యోగం పని చేస్తుండో చెప్పలు దొరుకుతున్నా అనేది దాని పట్టుకుని ఏం చూస్తే అదే పట్టుకునేవాడు. కానీ చదువు అనేది బడి ఇచ్చిన తర్వాత దాన్ని విలువ చేస్తుంది. శంకర్ గౌడ్ చూస్తుంటే మన ఎవరిని అర్జున్ చూసినా మన స్కూల్లో ఎంతో ప్రయోజకులేరు. వాస్తవానికి నేను నిజం చెప్తున్నా, నేను చదివి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేవాడు. నిజంగా చెప్తున్నా. కానీ ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది? ఆ బాధ నేను వర్ణిస్తా సార్. అమ్మా ఓ నా బడి ఓ నా బడి అమ్మా ఓ నా బడి. అక్కడ పోయింది. పురుగులు చిన్న చిన్న పురుగులు పడు తల్లి నా బడి చల్లని తల్లి అమ్మా నీ చల్లని ఒడిలోన నిత్యంబునే నుండిన తల్లి నీ విలువ నెరుగక నినుగానక నీ విలువ నెరుగక నినుగానక నేనెంత జ్ఞానినైతి తల్లి నేనెంత జ్ఞానినైతినమ్మా నా కనులను నా వ్రేళ్లతో నే పొడుచుకుంటినమ్మా నీ జ్ఞాన జ్యోతి చూడలేని అంధుడనైతినమ్మా నే అంధుడనైతినమ్మా గురులు చెప్పిన మాట చెవినను పెట్టక చెప్పిన మాట చెవినను పెట్టక నే చెవులుండి చెవిటి వాడినైతినమ్మా గురువే మాత పిత దైవం బనిదలచి గురువే వారిని మాటలు చెవిన పెట్టక చెవిలుండి నే చెవిటి వాడినైతినమ్మా కాయ కష్టంబు చేసి రెక్కలను ముక్కలు శంకర్ భాయ్ ఒక్క నిమిషం నేను సార్ కోసం వివరిస్తున్నాను. కాయ కష్టంబు చేసి రెక్కలను ముక్కలు చేసుకుని కడుపును జంపుకుని నా చదువుపై ఆశ వారి కష్టంబును వారి నమ్మమును ఒమ్ము చేస్తినమ్మా అట్టిన అమ్మ నాన్నలు పార్వతి పరమేశ్వరులతో సమానులైన నాపై చదువుపై ఆశ
వారి కష్టంబులను నే ఒమ్ము చేస్తినమ్మా. మీరు నమ్ముతారో నమ్మరో, నవ్వుకుంటారో, ఎక్కించుకుంటారో, ఏమైనా వేసుకుంటారో, కానీ నా జీవితంలో నేను చాలా కోల్పోయినా. నిజంగా నిన్ను తలచి దుఃఖించని రోజు లేనే లేదమ్మా. నీ బడి ఒడి విడిచాక నీ విలువ నాకు తెలిసొచ్చే తల్లి. నీ బడి నీ ఒడి విడిచాక తెలిసొచ్చే తల్లి. నిన్ను తలచి నీ తనయుడనేనమ్మా, నన్ను క్షమించవమ్మా. నీ తనయుడనేనమ్మా, నా తలరాతనే మార్చుమని నీ విభుడితో బ్రహ్మతో చెప్పమ్మా. నా తలరాతనే మార్చుమని నా తండ్రి బ్రహ్మతో చెప్పమ్మా. నీ కరుణ కటాక్ష మోక్షము కలిగేటట్టు తల్లి తల్లి. పశ్చాత్తాపంబుతో నీ పాద పద్మంబులపైనే మోకరిల్లితిని తల్లి. నీ పాద పద్మములపైనే మోకరిల్లితిని తల్లి. నీ పాద పద్మములపైనే మోకరిల్లితినమ్మా. నిన్ను తలచి చింతించని రోజంటూ లేనే లేదమ్మా. నన్ను క్షమించవమ్మా, నీ కరుణ కటాక్షంబు ఇవ్వవమ్మా. అమ్మా సరస్వతి మాత. ఆ పాటను స్ఫూర్తి చేసుకొని రాసినట్టు చాలా బ్రహ్మాండంగా. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun.
all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ ఆయన వచ్చి నా దగ్గర చాలా ఉమెన్ సేఫ్టీకి వచ్చి చాలా అమ్మాయి గురించి చాలా బాధపడ్డాడు. నేను కూడా చూసిన అమ్మాయితో చాలాసేపు మాట్లాడినా. అట్లాంటి ఏమన్నా సమస్యలు ఉంటే డెఫినెట్లీ ఐ కెన్ అయిపోయింది. తర్వాత ఏజెంట్ అయిపోయింది కదా. దాన్ని ఇప్పుడు ఏజెంట్ జనరిక్ అనేది కొత్త సిస్టమ్ వచ్చింది. అది ఇప్పుడు నేను శంకర్ చూపెట్టా. మనం మాట్లాడితే నేను ఈడున్నా మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో నీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాను జీవితపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
చూడండి. వారిని ఆశీర్వదించే వారిని ఆశీర్వదించే వారిని ఆశీర్వదించే Okay, thanks.